అందుకు పేతురును యోహానును 18 నుండి చదువుకుందాం. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. చూసారండి, యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీరు మాట్లాడొద్దు. యేసుక్రీస్తు నామాన్ని ఎందుకు మాట్లాడకూడదు? యేసుక్రీస్తు నామమును ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదు. చూసారండి, అంటే యేసు మీద అంత కక్ష ఏంటి? ఆ రోమన్స్కి, ఆ రోమా ప్రభుత్వానికి, అధికారులకు, పెద్దలకు యేసుక్రీస్తు కోసం ఎందుకు అంత అక్కస్సు? యేసుక్రీస్తు కోసం ఎందుకు అసలు బోధించొద్దు అంటున్నారు? నిజంగానండి, క్రీస్తు మీద చాలా కుట్ర పన్నారండి. ఏం చేశాడని యేసుప్రభు ఏ తప్పు చెయ్యకపోయినా నిజంగా యేసు కోసం బోధించొద్దు అంటున్నాడంటే బోధలో ఏం తప్పు ఉంది? బోధ ఏం తప్పు ఉంది? మీరు చెప్పిన బోధ తప్పు, మీరు చెప్పిన శాస్త్రాలు తప్పు, మీరు చెప్పినటువంటి నీతి సూత్రాలు తప్పు. మీది టోటల్గా మీది అజ్ఞానం, హాఫ్ నాలెడ్జి, వెర్రి జ్ఞానంతో ఉన్నది యావత్తు ప్రపంచం. కానీ యేసుప్రభు గురించి ఎందుకు అసలు బోధించొద్దు అంటున్నారు? ఏంటి అసలు దీని వెనుక ఉన్నటువంటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైపోతుందన్న సంగతి యేసుప్రభు వారికి కూడా ముందు తెలుసా? నా గురించి మాట్లాడొద్దు అంటారు, నా గురించి బోధించొద్దు అంటారు. నా గురించి చెబితేనే సమస్యలు ఎదురవుతాయి, నా గురించి మాట్లాడితేనే మీకు కష్టాలు, నా గురించి మాట్లాడితేనే మీకు హింసలు. నిజంగానండి, ప్రజలు ఎలాంటి వాళ్ళు? క్రీస్తు కోసం ప్రకటిస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో లేదో, ఎలా తిరగబడతారో అన్నది భవిష్యత్తు ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పేశారండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి. చూసారా, మహాసభలకు మరి పేతురు యోహాను సభ ఎదుట నిలబడ్డారు. మీకు ఈ చాప్టర్ అంతా మీకు తెలుసు. మహాసభల యొద్దకు ఎందుకు వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు? అంత ఆ సభలలో నిలబడవలసినటువంటి అవసరత ఏంటి? పెద్దల దగ్గరకు వెళ్ళవలసిన అవసరత ఏంటి? సమాజ మందిరంకు వెళ్ళవలసిన అవసరత ఏంటి? మహాసభలకు వెళ్ళవలసిన అవసరత లేదు. ఒకసారి ఆలోచించండి. నిజంగా యేసుతో తిరుగుతున్నటువంటి పేతురు, యోహాను, అపోస్తలుని యేసుక్రీస్తు వారు చూసి భవిష్యత్తు తెలుసు కదండి. మీరు బోధించినప్పుడు వారు మాట్లాడకూడదంటారు. మీరు స్వస్థపరిచి సాక్ష్యం చూపిస్తున్న వాళ్ళు, యేసు గురించి మీరు ఎక్కడా చెప్పడానికి వీల్లేదని అంటారు. నిజంగా అన్నీ తెలుసు కనుక యేసుక్రీస్తు వారు భవిష్యత్తు ఎరిగి ఆయన సిలువ వేస్తున్నప్పుడు కూడా ఆయన సైలెంట్గా ఉన్నారండి. మనకేం తెలియదు కనుక అప్పుడప్పుడు మన మీద ఎవరైనా ఏదంటే లెగిసిపోతుంటాం, తిట్టేస్తుంటాం, చెడ్డగా మాట్లాడేస్తుంటాం, భవిష్యత్తు తెలియక. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి, మనుషుల విషయమే జాగ్రత్తగా ఉండండి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. చూసారండి, కోటింగ్ అవుతుంది.
మహాసభ యొద్దకు తీసుకొని వెళ్ళిపోతారు. ఏమన్నామని, ఏం మాట్లాడామని మీరు ఆలోచించండి. నిజమండి, బైబిల్ ఎవరు బోధించినా ప్రజలు ఎందుకో అది రిసీవ్ చేసుకోరు, గొడవ చేయాలనుకుంటారు. అదే వేరేవేవైనా మాట్లాడండి, చక్కగా ఏమనరు, ఏం మాట్లాడినా ఏవి అనరు. నిజంగా వాట్సాప్లో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ముందు పేర్లు పైన రాస్తారండి. ఇదిగోండి ఇక్కడ ఏం జరిగిందంటే అని, కానీ అది మీరు చూశారనుకోండి, ఆ టైటిల్కి లోన్ ఉన్నదానికి సంబంధమే ఉండదు. అలాంటివి చూసినప్పుడు ఏమనుకుంటామంటే, ఈ వెధవ ఎందుకురా ఈ టైటిల్ వేసాడు, అసలు లోన్ అసలు ఆ విషయమే లేదు అని మన కోపం వచ్చి వాడి మీద కేసు వేసేయాలి అనిపిస్తుంది. కానీ వాడిని ఏమనరు. దేవుడు నిన్ను లేపేస్తాడు, నరికేస్తాడు అని అన్నావు అనుకోండి, మనమే తిరగబడతారు. యేసు కోసం మాట్లాడితే జరిగేది ఇదేనమాట. యేసు కోసం నువ్వు బోధిస్తే ప్రజలు నీ గురించి ఇలాగే మాట్లాడతారు. అప్పుడు మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ముందుగానే చెప్పినట్టుగా జరిగింది అంటే నిజంగా దేవుడు మనతో ఉన్నాడు, మనది నిజమైనటువంటి సేవ అని మనం అనుకోవాలి. వారు మిమ్మల్ని అప్పగింతురు, తమ సమాజ మందిరములలో వారు తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. నిజంగా ఒక క్రైస్తవుడు అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు తేబడాలటండి. తేబడతాడు, మనల్ని అంతవరకు తీసుకొని వెళ్తారట. ఆ తర్వాత అధ్యాయాల్లో పౌలు గారు ఎవరెవరి ముందు నిలబడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవుడు ఎవరెవరి ముందు నిలబడాలి, క్రైస్తవుడి మీద ఎన్ని కేసులు పెడతారు, క్రైస్తవుల మీద ఎన్ని గొడవలు చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లారా, నిజమండి, ఆరాధనలు చేస్తుంటే కొట్టేయాలనుకున్నాడు, బైబిల్ బోధించడానికి వెళుతుంటే మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. మంచి ధర్మకార్యాలు ఎన్ని మనం చేసినా నిజంగా ఈరోజు క్రైస్తవులు అని అనేసరికి నిజంగా ఎందుకు తిరగబడుతున్నారు అంటే, ఏం చేశారని. కొన్ని తప్పుగా మాట్లాడితే తిరగబడితే తప్పు లేదండి, కొంతమందికి తెలియక పాపం ఏదో అంటుంటారు. కానీ మనం ఎంత వాస్తవాన్ని ఎంత ఖచ్చితంగా మనం చెబుతున్నా మన మీద ఎందుకు అసలు ఇలా మాట్లాడుతున్నారు అంటే, క్రీస్తును నమ్ముకున్నందుకు యేసు నామమున నీవు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు అనుభవించక తప్పదు. యేసు కోసమే ఇవన్నీ బాధలండి. యేసుక్రీస్తు వారు చెప్పేస్తున్నారన్నీ. 21:22 మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. నా నామము నిమిత్తము అందరి చేత. ఈ క్రైస్తవులు అస్త్రమంచులు కాదండి, ఈ పాస్టర్ గారండి మంచిది కాదండి, ఈ పాస్టర్ అమ్మండి మంచిది కాదండి, ఇలాగేనండి, ఈయన సంగతి తెలుసండి, ఈయన మంచిడు కాదండి. నా నామము నిమిత్తము యేసు ప్రభు కోసం నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే ద్వేషింపబడతారు. మనం అనుకుంటాం మనల్ని అందరూ గౌరవిస్తున్నాం అనుకుని ఉత్తనే, అది మన బిల్డప్. అది బైబిల్ చెప్పింది కరెక్ట్. జనం మనల్ని ద్వేషిస్తారు, మన బోధ ద్వేషిస్తారు, బైబిల్ ద్వేషిస్తారు, బైబిల్ కాల్చేస్తారు, యేసును అంగీకరించరు. పేతురు యోహానుల దగ్గర జరిగింది ఏటో ఒకసారి మీరు చూడండి. 18 అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా. ఎంత చక్కగా మాట్లాడాడండి. మీ మాట ఎవడో వెండంటే మళ్ళీ గొడవ అయిపోద్ది. కొంచెం మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్త మాట్లాడాల, నోరు పారేసుకోకూడదు, చాలా జాగ్రత్తగా. క్రైస్తవుడు
ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం అడుగు వేయాలి, కరెక్ట్గా మనం మాట్లాడాలన్నమాట. ఎంత చక్కగా మాట్లాడుతున్నా చూడండి. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అంటే ఏమనాలి? లేదులేండి, దేవుని మాట వినుటే న్యాయం. దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. డైరెక్ట్ అయిపోయాడు. మీరు బోధించకూడదు, మాట్లాడకూడదు అంటే లేదు మేము చెబుతాము. ధైర్యం క్రైస్తవుడు. ఇంకా జైశాల్ గారు ఒక ప్రసంగంలో, నేను ఒక పాటలో వేస్తాను ఆ క్లిప్పు, నేను బైబిల్ గురించి చెప్పాలి అని ఒక మంచి మాట ఉంటుందండి. ఆయన ఆ ప్రసంగం చేసినప్పుడు కూడా, ఆ ప్రసంగం అంతా మీరు వినండి. అసలు బైబిల్ గురించి ఎంత ఆరాటమా, ఎంత ఆసక్తి అని అనిపిస్తుందండి. నేను బైబిల్ గురించి చెప్పాలి. నిజంగా ఈ మాట నాకు ఆ పట్టుకున్నప్పుడల్లా చెయ్యది షేక్ అయిపోతుందండి. ఆయన ఎలాగంటారు, నేను బైబిల్ గురించి చెప్పాలి అని. మీరు ఎప్పుడైనా అన్నారా? నేను బైబిల్ గురించి చెప్పాలి అని ఎవడైనా అంటారు? లేదు లేదు, ఆడి గురించి నేను ఎలాగైనా చెప్పాలి. చూసారా, నీకు అక్కడ ఉణుకు వస్తుంది. పనికిరాని విషయాల కోసం మాత్రం చెప్పాలి అని చెబుతున్నారు. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదో తెలియకుండా చెబుతున్నారు. ఏం చెప్పాలి? మీరు చెప్పకూడదు, బోధింపకూడదు అని అంటే పేతురు గారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. జరిగిన వాస్తవం. అదేమైనా ప్రజలకి ఇబ్బంది పెట్టేదా? ఎందుకు చెప్పకూడదు అంటున్నారు? ఎందుకు చెప్పకూడదు? యేసు ప్రభు తిరిగి లేచాడు. యేసు నామాన స్వస్థత జరిగింది. చనిపోయి తిరిగి లేస్తే స్వస్థత అతని నామాన్ని జరిగితే చెప్పకూడదంటారేటి? అంటే మంచిని చెప్పొద్దు అని ఎవడైనా ఆటంకపరిస్తే ఇది చెప్పాలని చెప్పాలి. అది ఆ పాటలో డైలాగ్ ఉంటుంది తెలుసా? చూసారా? వేశాడు. వెరీ గుడ్. చూడండి. సింహం. బైబిల్లో ఉన్నది చెప్పొద్దు, వాళ్ళని హేళన చేయొద్దు, వాళ్ళని గాయపరచొద్దని అధికారం ఎవరికీ లేదు. బైబిల్లో ఉన్నది చెప్పాలి. నేను నీకు ఒకవేళ బా చూసారండి, అది నాకు నచ్చే పాటలను వేశానండి. అది అసలు సూపర్ అండి. అది 100 సింహాలు కలిసి ఒకేసారి వస్తే ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుందండి. ఆ పవర్, ఆ పంచి అలాగ ఉంటుందండి. చూసారా? ఎవ్వడంటండి ఆ మాట, ఆ డైలాగ్ ఎవరు కొట్టలేరు. ఆ మాటలు, ఆ దేవుని మాటలు, అది సృష్టి పుట్టినది మొదలుకొని ఎవరు చెప్పుండండి ఆ మాటలు. నేను బైబిల్ గురించి చెప్పాలి. ఎవడ నన్ను ఆటంకపరుస్తాడు? చూసారండి, పేతురు గారు, యోహాను గారు మీకు కనిపిస్తున్నారు. చూసారా? కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. యేసుక్రీస్తు గురించి జరిగినటువంటి వాస్తవాల కోసం చెప్పక ఉండలేము. ఏది చెప్పకుండా ఉండకూడదు, ఏది చెప్పకూడదు. వాక్యం చెప్పకుండా ఉండలేనండి, చెబుతానండి అని అనాలి. అది ఏంటి? యేసు కోసం చెప్పకుండా ఉండలేనండి అని అనాలి. అది అంతేగాని ఆయన మంజుడు కాదు, ఈయన మంజుడు కాదు, వాళ్ళ కోసం తెలుసా, వీళ్ళ కోసం తెలుసా అని అనుకుని కొంతమంది వెధవలు, బైబిల్ తెలియని క్రైస్తవులు, మూర్ఖులు ఇలాంటి క్లిప్పింగ్స్ పెడుతుంటారు. వాళ్ళందరినీ చూసి ఏమనుకోవాలో తెలుసా మీరు? చెప్పక ఉండలేకపోతున్నారు వీళ్ళు. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, చెప్పకూడనది చెప్పకూడదు, చెప్పవలసింది చెప్పాలి. చెప్పకూడదు అని అన్నది ఆపేయి, చెప్పవలసిన దాన్ని వద్దన్న చెప్పాలి. ఏమంటున్నారు పేతురు గారు?
ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు ఈరోజు క్రైస్తవ్యానికి తెలియదండి. చాలామందికి తెలీదు. చాలామంది జైశాలి గారికి వ్యతిరేకులు, ఆ బోధకు వ్యతిరేకులు. జైశాలి గారి నుండి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ చూడండి, మేము చెప్పక ఉండలేము అంటారు. ఏం చెప్పక ఉండలేము? ఏం చెప్పాలి? ఏం చెప్పాలో కూడా తెలియకుండా సగంలో వెళ్ళిపోయావు. అందుకే నీకు తెలియదు కనుక అదేదో చెప్తావు. ప్రియమైన దేవుని పిల్లారా, పేతురు యోహాను గారు ఏం చెప్పారు? ఏం చెప్పాలంటున్నారు? క్రైస్తవుడు ఏం బోధించాలి? ఎవడికి తెలుసండి? ఇది నేర్చుకుంటేనే తెలుస్తుంది. ఇది నేర్చుకున్న మనిషికి లోకంలో ఉన్న వార్తలు చెప్పాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ బైబిల్ చెప్పాలనుకునేటటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. నిజమండి. క్రైమ్ న్యూస్ అంటాడు, అదేదో న్యూస్ అంటాడు, ఏదేదో వార్తలు. ఈరోజు చూడండి, పేపర్లో ఉన్నవన్నీ న్యూస్ చూడండి, టీవీలలో వస్తున్నటువంటి న్యూస్ చూడండి. ఏది చెప్పాలి? మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వడికి తెలుసు. దాని గురించి చెప్పలేని న్యూసే కాదు, వార్తే కాదు. అది చావు తర్వాత ఏం జరుగుతుందో నాకు చెప్పు, అది ఎవడు చెప్తాడండి? ప్రియమైన దేవుని పిల్లారా, ఆ వార్త చెప్పే మీసం ఉన్న మగాళ్ళేనండి పేతురు యోహాన్లు. ఆ వార్తలో చెప్పేదేనండి క్రైస్తవుడు. మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పే నిజమైనటువంటి వార్త ఇది క్రైస్తవుడే చెప్పాలి. అందుకే మనం చెప్పాలి. చెప్పకుండా గదుల్లో కూర్చోకూడదు. చెప్పకుండా నువ్వు అలాగా ఆరాధనలోనే ఉండిపోకూడదు. తెలుసుకున్న ఈ విషయాన్ని నువ్వు చెప్పుటకు సర్వలోకానికి వెళ్ళానని యేసుక్రీస్తు వారు. సర్వలోకానికి వెళ్ళండి. న్యూస్, NEWS, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. నువ్వు చెప్పవలసింది న్యూస్. ఏంటి? చనిపోయిన యేసు తిరిగి లేచాడు. ఇది న్యూస్. ఇది చెప్పు. కుక్క కరిసింది, అది న్యూసా? కరుస్తుంది. పాము కరిసింది, పిల్లడు చనిపోయాడు గర్భంలోనే. అవన్నీ జరిగేవే కదండి, అవేం న్యూస్లండి. ఇది చెప్పకుండా ఉండలేము అంటున్నారు పేతురు యోహానులు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండురి గనుక సభవారు ప్రజలకు భయపడి, చూసారా, ప్రజలకు భయపడిపోయారట. సభవారు గొప్ప సభే. దేవునికి భయపడడం లేదు, జరిగిన వాస్తవాన్ని అంగీకరించడం లేదు. ఇంత ఘోరం అంటే అంతేనండి, అంతే. ప్రజలు ఎప్పుడు అంతే, సభవారంటే అంతే. సభలో కూర్చున్న పెద్దలు అంటారు చూసారు, వీళ్ళందరూ అంతే. ఆ సభలో ఉన్న వాళ్ళు ఎవడికి తల లేదు, ఎవడు ఆలోచించడు. జరిగినది సాక్షి మన కళ్ళ ముందే ఉంటే మనం మాట్లాడకూడదు, తప్పది. అయ్యో, ఆయన నామాన్ని స్వస్థత జరిగిందా? అయితే ఇంకా మీరు చనిపోయిన వాళ్ళు లేపగలరా? ఇంకెవరినైనా స్వస్థపరచగలరా? అయితే అలా స్వస్థపరిస్తే చెప్పండి. ఆ యేసు నిజముగా రక్షకుడని, మెస్సయ్య అని మళ్ళీ మేము రోమా ప్రభుత్వం ద్వారా విడుదల చేస్తాం అని అనాలండి. కానీ చూసారా, వారు మహాసభలకు మిమ్మల్ని అప్పగించుదురు, వారు మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు, వారు మిమ్మల్ని ద్వేషించుదురు. సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించే విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. చూసారండి ఎలాగ అసలు వీళ్ళ సంగతి? వీళ్ళని ఎలాగా బెదిరించి అయితే మనం వదిలేయాలి. చూసారా, బెదిరింపులు. క్రైస్తవుడికి బెదిరింపులండి. బైబిల్ బోధిస్తే బెదిరింపులు. ఈరోజు ఎన్ని బెదిరింపులు అనుకున్నారు? ఎన్నో అనుభవించాం. నిజమండి, క్రైస్తవ్యంలో ఎన్ని బెదిరింపులండి. 2021కి అంతం చేసేస్తాం. ఏం చేసేస్తావు? సరిగ్గా ఇచ్చాడు కరోనా. ఇది 2021 వరకు ఉంటే చాలా బాగుంటుంది. 2021 నేను అనకూడదు, కానీ 2021 వరకు ఉంటే
22లో మాట్లాడుకోవచ్చు. నువ్వు అన్నావు కనుక కరెక్ట్గా వచ్చింది ఇది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి మీద ఎవడ తిరుగుబాటు చేయకూడదు. దేవునికి ఎదురు చెప్పుట మునికొనలకు ఎదురుతనుట నీకు కష్టం. బైబిల్కి ఎవడ విరోధిగా వ్యతిరేకం చేసినా వాడిని దేవుడు వేసేస్తాడు. ఎంతమంది క్రైస్తవులు చంపారండి, ఎంతమంది క్రైస్తవులండి లారీల మీద తీసుకొని వెళ్ళి తుపాకీతో కాల్చి 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 గుంపుల్ని చంపలేదా? ఎన్నో పాటల్లో ఎన్నో ప్రసంగాల్లో మీకు చూపించలేదా? అవన్నీ చూసిన దేవుడు ఊరుకుంటాడా? అందుకే ప్రపంచమంతటి మీదకి దించాడు దీనిని. దేవుడు ఊరుకోడు. మనిషికి అన్యాయం జరిగిపోతే ఏమంటాడు? దేవుడు చూసుకుంటాడండి అంటాడు. నిజమే, నువ్వేమీ చేయలేనప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటే పొరపాటు. దేవుడికి పక్షపాతం లేదు, దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, 22 స్వస్థపరచుటను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. వయసు ఎందుకు చెప్తున్నట్టు తెలుసా? 40 దాటితే అవయవాలను మళ్ళీ సెట్ చేయడం అంటే చాలా కష్టం. అందుకే చిన్నప్పుడే పుట్టినప్పుడే చాలాసార్లు 1 ఇయర్లో 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో కొన్ని వ్యాధులను కొన్ని అవయవాలను సరిచేస్తూ ఉంటారు. 40 సంవత్సరాలు దాటిపోయి అంటే చాలా కష్టం. అది జరగదు. శాస్త్రవేత్తలు చెప్పేస్తారు, వయసు అయిపోయిందండి ఇంక మీకు కష్టం అండి, ఇప్పుడు చాలా కష్టం. ఎందుకంటే 40 సంవత్సరాలు దాటిపోయిన ఆయనకు పూర్ణ స్వస్థత జరిగింది అంటే ఇది దేవుని వల్లనే జరిగింది. నిజమే, దేవుడే చేశాడు అని నమ్మవలసినటువంటి ఆనాటి ప్రారంభంలో మొట్టమొదటి బోధకులని అడ్డుకున్నారు అంటే నిజంగా ఆలోచించండి, నిరుత్సాహపడిపోతారండి ఎవరైనా. దేంట్రా జరిగింది అని కాదంటారు ఏంటని యేసుప్రభు వారు ముందుగానే చెప్పారు కనుక అండి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? బైబిల్లో ఏమని రాశారు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. అపవాది జైలుకు పంపించాలనుకున్నాడట. వీడే అపవాది చెర, జైలు అధికారి ఈడే. నిన్ను జైల్లో పెట్టించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక క్రైస్తవుని అరెస్ట్ చేయాలి, క్రైస్తవుని జైల్లో పెట్టాలి, క్రైస్తవుని బంధించాలి. ఈ ప్లాన్ అంతా దయ్యం. వాళ్ళలో దూరింది దెయ్యం, అధికారులు దూరిపోయింది దెయ్యం పట్టింది వాళ్ళకి దెయ్యం పట్టింది. అపవాది ఎంటర్ అయిపోయింది. వాస్తవాన్ని వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారండి. ఎంత వాత వేయబడిన మనస్సాక్షి ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే కింద ఏమని రాశారో తెలుసా? చూడండి, 23వ వచనం, వారు విడుదల నుండి తన స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు. అన్యజనులు ఎలా గల్లంతు చేసిరి. అన్యజనులు ఎలా గల్లంతు చేసిరి. చూసారండి, గల్లంతు, అల్లరి, గల్లంతు కరెక్ట్. జరిగిన దాన్ని గల్లంతు చేశారు. జరిగినది స్వస్థత, కుంటివాడికి జరిగింది వాస్తవం. జరిగిన దానిని వాళ్ళు
అల్లరి చేయలేదు, గల్లంతు చేశారు. అంటే సాక్ష్యాలు తారుమారు చేశారు అంటారు చూశారు, అదనమాట ఇది. గల్లంతు, అన్ని జనులు గల్లంతు. యేసు ప్రభు ఏ నేరం చేయలేదు, ఎలా సిలువ వేశారు? గల్లంతు చేశారు. అపోస్తలులు చేసిన సూచక్రియలను గల్లంతు చేశారు. వాళ్ళు చెప్పిన మాటలలో తప్పులే లేవు, కానీ అవును లేదు వీడు తప్పుగా మాట్లాడాడు, గల్లంతు చేశారండి, గల్లంతు. అన్యజనులు ఏల గల్లంతు చేసిరి అంటే వీళ్ళు ఎవరన్నమాట? సభలో కూర్చున్న వీళ్ళెవరు? అన్యజనులు, రోమీలు. ఎవరు? యూదులా? రోమీలు ఎవరు? ఇశ్రాయేలీలా? ఆ రోమా ప్రభుత్వ అధికారులు ఎవరు? అన్యులు, అన్యజనులు. ఈ అన్యజనులు గల్లంతు చేస్తారు. వీళ్ళకి తల తక్కువ, చెప్పిన వాస్తవాలు అర్థం చేసుకోలేరు, తెలివి లేదు. అన్యజనులు ఏల గల్లంతు చేసి భలే మాట్లాడారండి. జరిగినటువంటి కుంటువాడు సాక్షిగా మధ్యలో నిలబడితే అందరి మధ్యన వీళ్ళేటండి సైలెంట్గా దాన్ని క్లోజ్ చేశారు. సభలో నిలవబెట్టింది, ప్రజలారా ఇదిగో ఇతనికి జరిగినటువంటి స్వస్థత యేసుక్రీస్తు నామాన్ని జరిగింది, నిజంగా యేసుక్రీస్తుని మేము సిలువ వేశాం, రోమా ప్రభుత్వం తప్పు చేసింది, అయితే జరిగింది, మేము ఏదో జరిగిపోయింది, వదిలేయండి, మమ్మల్ని క్షమించండి అని అనవలసింది. తప్పు చేసిన వీరు, తప్పు ఒప్పుకోవలసిన వీరు సైలెంట్గా పిలిపించి వీళ్ళని జాగ్రత్తగా బయటకు పంపించి బెదిరించేసి గల్లంతు చేశారండి. చూసారండి, ఎప్పుడు అంతేనండి. క్రైస్తవుడు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో, క్రైస్తవుడు బోధించినటువంటి బోధనలో తప్పు లేకపోయినా గల్లంతు చేస్తారు. నిజం. జైశాల్ గారు బోధిస్తున్నారు, మంచి మాట చెప్పారు, వాస్తవమే, కానీ దాన్ని తిప్పి కేసు పెట్టించారు. తెలుసా ఏం తప్పుందని మాటలో? గల్లంతు. అది నిజంగా ఆలోచిస్తే, నువ్వు అర్థం చేసుకోగలిగితే అని చెప్పింది కరెక్టేనండి అని అనిపిస్తుంది. కానీ నీకు అంత అర్థమైతే కదా, ఎందుకంటే నువ్వు అన్యజనుడివి.
నోళ్ళ పుస్తకాలను బోధించే లోకంలో శాఖపురుషుని పాఠాలు బోధించరెందుకు? నేను టైటిల్ పెట్టి ఇలాగే బోధించాను. చిన్న చిన్న శాస్త్రవేత్తల పాఠాలను బోధించే ఈ బడులలో, ఈ పాఠశాలల్లో శాఖపురుషుని పాఠాలు బోధించరెందుకు? ఒక క్రైస్తవుడు కాదండి, కామన్ సెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు చెప్పవలసిన మాట, అడగవలసిన మాట. ప్రారంభ పుస్తకము బైబిల్ అయినప్పుడు ముద్రణ యంత్రంలో ముద్రింపబడిన తొలి పుస్తకమే బైబిల్ అయినప్పుడు ఈ పుస్తకాల పురుగులు ఇతనండి బాగా పుస్తకాల పురుగు. ఏ పురుగు? బైబిల్ చదవని నువ్వు నిజంగా పురుగువే. పుస్తకాల పురుగులు ఉన్నారు బోళ్ళు మంది. గ్రంథాలయాల్లోనికి వెళ్ళిపోయి చదువు 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 చదువు. అవన్నిటికంటే ముందు చదవలసింది చదువు. బైబిల్ చదువు. పెద్ద పుస్తకం బైబిల్ని పెట్టాలి. కోట్ల పుస్తకాలు చదువు, బైబిల్ ఒక్కటి చదువు. శాస్త్రాలన్నీ చదువు, బైబిల్ ఒక్కటి చదువు. అదిరిపోద్ది బైబిల్, అదిరిపోద్ది. టాపు సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అన్నది ఒక్క జైశాలి గారండి. సూపర్. చప్పట్లు కొట్టాలి కదండి. ఎవడండి అన్నట్టు టైటిల్? ఎవడు క్రైస్తవుడే చెప్పగలడు అలాంటివి. క్రైస్తవుడే అనగలడు, క్రైస్తవుడే పెట్టగలడు. అన్యజనులు ఎలా గల్లంతు చేసి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి. అయ్య బాబాయ్, మనందరం మీటింగ్ ఉంది, మనందరికి సభ ఉంది. ఆ సభలోనికి మనం అందరం వెళ్ళాలి. అమ్మో ఏమిటి 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 విషయం? ఒక కుంటువాడికి స్వస్థత జరిగిందా? ఎలా స్వస్థపరిచారు? నిజమేనా? లేదు, ఒకవేళ వాళ్ళు ఇంకెవరినైనా స్వస్థపరుస్తారేమో, ఒకసారి మనం ఎవరినైనా దించుదామా? చూసారా? నేనైతే అలాగా అంటాను, ఎవరిని కొంచెం స్వస్థపరచండి బాబా. నేనైతే అదే అనేస్తానండి. నేనే కానీ పక్కన ఉంటే మాత్రం మెల్లిగా ఎవరినో ఒకటి తీసుకొచ్చిద్దును. కుంటోడినో గుడ్డోడినో ఎవరినో ఒకటి తీసుకొచ్చిద్దును. వాళ్ళ పిల్లల్లో ఎవరికైనా ఒకవేళ బాగులేకపోతారండి, ఆ పిల్లలైనా తీసుకెళ్ళిపోదు. ఏం అధికారులు అయ్యా, ఏం అధికారులు? ఎందుకు కూడుకుంటున్నారు? దోచుకోవడానికా? వాస్తవాలను ప్రజల ముందుకు రాకుండా చేయడానికా? ఇవేనండి సభ, అసెంబ్లీ. పెద్ద మొత్తం అందరూ ఉంటారు. ఏం చెయ్యాలి? 2 నెలల్లో మనకు ఎత్తడైపోయింది కనుక సారాను వదిలేయాలి. గొప్ప సాబే. 2 సంవత్సరాల 2 నెలలకు డబ్బులు లేవని ఇవి అమ్మేసుకోవాలా? అయ్యయ్యో, 7 సంవత్సరాలండి కరువు వచ్చింది యోసేపు ఉన్న కాలంలో. ఫరో 7 సంవత్సరాలు యోసేపు ఉన్న కాలంలో 7 సంవత్సరాలు ఎంత చక్కగా కాపాడారు ప్రజల్ని. కరువు వచ్చిన 7 సంవత్సరాలు కరువు వస్తే వాళ్ళేమో చక్కగా ప్రజలను పరిపాలించారు. 2 నెలల్లో ఎరగదీశారు. కానీ ఇలాగ అనకూడదు నేను కదండి, ఇలాగ అనకూడదు. టీవీల్లో యూట్యూబ్లో అందరూ అన్నారు, అన్నదే నేను అన్నాను. ముందు వాళ్ళని అరెస్ట్ చేసి నన్ను చేయండి. 2 నెలల్లోనా? 2 నెలలు ఆ మాత్రం లేదా? ఇంతకాలం బోల్డ్ డబ్బు మీరు టోల్గేట్ల దగ్గర, ఇంకా మరి ట్యాక్సుల దగ్గర, అన్నిటి దగ్గర లాగా మరి ఆ డబ్బు అంతా ఏమైనట్టు? ఇటు 2 నెలల్లోనా? ఎన్నో సంవత్సరాలు మీరు అందరి దగ్గర లాగిరు కదండి, మరి డబ్బు అంతేది? కూడుకున్నాం దోచుకోవడానికి. ఇప్పుడు కరెంటు బిల్లు 2,000 అయితే 4,000, 4,000 అయితే 8,000, 40,000 అయితే 80,000. మాకు వచ్చింది 80,000 కరెంటు బిల్లు. దేవుని స్తోత్రం అనాలా? 80,000 కరెంటు బిల్లు.
ఎందుకండి కరెంటు బిల్లులు ఎక్కువ వేసేస్తున్నారు? డబ్బు ఎటు నుండి రావడం లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పాపం డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర. 2 నెలలు చేయలేకపోయారంటే దేనికండి? సభలో ఏకముగా కూడుకొనిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. దావీదు గారే చెప్పారు ఇది. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తేనేనండి గల్లంత చేస్తారు. నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడకపోతే గల్లంత చేసేస్తారు, నిన్ను అరెస్ట్ చేసేస్తారు. అయినా యేసుక్రీస్తు కోసం అయితే నువ్వు చెప్పు, అది మాత్రం చెప్పక ఉండకు. అది చెప్పు. వేరే విషయాలైతే ఎందుకులే, పనికిరాని విషయాలు వదిలే, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు, చెప్పిన దాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, అధికారులు ఎలా గల్లంతు చేసేస్తారో, చివరికి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాకు జరిగేది మోసం, కొరడాలు, చెరసాల. అవునాయన, ఇవన్నీ రాశారు. మీ వాక్యం నిజం. మీ కుమారుడైన యేసునే శిక్షించారంటే మాకు శిక్షించడంలో చాలా తక్కువే. అయినా ముందుగానే అన్నీ రాయించారు. మీ పిల్లలు ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్తగా ఉండగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. పరలోకమే నా దేశం, పరలోకమే నా దేశం. మన పౌరస్థితి పరలోకమందే ఉన్నది, నాకెప్పుడు జ్ఞాపకంలో ఉన్నది, నాకెప్పుడు జ్ఞాపకంలో ఉన్నది. మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా? మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా? ఒక్కడే అతనొక్కడే, దైవాన్ని తెలిపినదొక్కడే. ఒక్కడే అతనొక్కడే, కాలానికే శక పురుషుడే. దేవుడే నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. భారతీయులే మాత్రమే నా సోదరులా, ప్రపంచంలో మనుషులంతా సోదరులే. భారతీయులే మాత్రమే నా సోదరులా, ప్రపంచంలో మనుషులంతా సోదరులే. అందరూ మన అన్నలే, అందరూ మన తమ్ములే, అందరూ మన అక్కలే, అందరూ మన చెల్లిలే. అది తెలుసుకొని జీవించాలి, అది
అది తెలుసుకొని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువైన ప్రేమించి నువ్వు మార్చాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువైన ప్రేమించి నువ్వు మార్చాలి. ఆ దేవుడే మనిషికిచ్చినది పని. ఆ దేవుడే మనిషికిచ్చినది పని. ఆ పనిని చేస్తే స్వర్గమే, అది తెలిపినది బైబిలే. ఆ పనిని చేస్తే స్వర్గమే, అది తెలిపినది బైబిలే. అది తెలుసుకొని జీవించాలి. అది తెలుసుకొని ప్రేమించాలి. మనుషులందరికీ తండ్రి ఒక్కడే. ఈ మనుషులందరికీ తండ్రి దేవుడే. ఒక్కడే, అతనొక్కడే. ఒక్కడే, అతనొక్కడే. ఒక్కడే, అతనొక్కడే. దైవాన్ని తెలిపినదొక్కడే. ఒక్కడే, అతనొక్కడే. కాలానికేశక పురుషుడే. దేవుడే నిజమైన మన తండ్రి. దేవుడే నిజమైన మన తండ్రి.